మన పొట్టి శ్రీరాములు మన రాష్ట్రాన్ని సపరేట్గా చేసిన ఆయనకి 125 జయంతి సందర్భంగా ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నివాళులు అర్పించాలా. ఈరోజు మనము ఎందరో మహానుభావులు మన రాష్ట్రానికి ఎంతో కష్టపడింటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి డ్రగ్స్ పేకాట లిక్కర్ తప్ప రాష్ట్రంలో ఏమిది పని చేయట్లేదు. ఏది వాళ్ళు వచ్చిండేదే. ఎందుకంటే ఆయన మన రాష్ట్రానికి హోంమంత్రి. ఆయన ఏమంటారంటే గంజాయి లేని రాష్ట్రం చేస్తామనే విధంగా ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినతోనే అయింది. ఇప్పుడు రాష్ట్రంలోన మీ ఎంపీలే డ్రగ్స్తో పడిపోయినాడు అనే ఎంపీ గారు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ మేము కోరుకునేది ఒకటి, ఆయన్ని మీరు ఊరికిన సోకాస్ నోటీసులు ఇస్తే సరిపోదు. ఫస్ట్ ఆయన్ని పార్టీనే సస్పెండ్ చేయాలా, ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈరోజు మీరు ఆనవాయితీ అయిపోయింది మీకు. వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, ఈ డ్రగ్స్ మొత్తం ఈ నుంచి ఏం నడుస్తుందంటే ఫస్ట్ ఈ అత్యాచారాలకి ఇవన్నిటికీ ఒకటే ఉండేది డ్రగ్స్ మన రాష్ట్రంలో విచ్చలవిడిగా పల్లెలకి, మా ఏరియాలో ఈ డ్రగ్స్ అంటే తెలియదు, గంజాయి అంటే తెలియదు మా ఏరియా మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి. అట్లా ఈరోజు పల్లెలకు చేరింది ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. ఈ ఆయన హోంమంత్రి గారు ఏం చేస్తున్నాడు, లా అండ్ ఆర్డర్ అసలు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు లేదు. ఈరోజు మన పేకాట నిన్న రాత్రే చూసినాం, మరకట్టు చింతకుండి దగ్గర చిన్నహోతూరు మన మరకట్ట మధ్యలోన. ఈరోజు ఎవరు మా వైసీపీలు చెప్పింది లేదు, ఎవరు చేసింది లేదు. వాళ్ళే కర్నూలు నుంచి విజిలెన్స్ వచ్చి అయినా మేము చెప్పినా కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ పెడచోని పట్టుకుంటుంది మేము చెప్పినా కానీ వాళ్ళే తెలుసుకొని ఈరోజు పేకాట స్థావరాల మీద ఎంత చేస్తున్నారో చూడాలి. ఒక దగ్గర కాదు, మన ఇక్కడే ఆలూరు ఒకటే కాదు, రాష్ట్రంలో మొత్తం ఎక్కడైనా చూసుకోపో పేకాట, డ్రగ్స్, గంజాయి, లిక్కరు ఇవి తప్ప మన రాష్ట్రంలో ఏం పరిపాలన లేదు. పరిపాలన చేసేది ఈ డ్రగ్స్ కోసం వాళ్ళు వచ్చిననే విధంగా చెప్తున్నాం. ఇంకా రాసలీలు అయితే మనం చెప్పనక్కర్లేదు. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు, టీడీపీ అనుచరులు, ఎమ్మెల్యేలు వాళ్ళే. వాళ్ళకి ప్రత్యేకంగా ఏమో నాకు తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏమని చెప్పినాడో వాళ్ళకి ఏమని చేసుకోండి. ఈ 5 ఏళ్ళు ఎవరు ఆడోళ్ళు గ్రామంలో ఎక్కడ కానీ పారాడకూడదు అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినాడో మాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా ఆడోళ్ళు, పిల్లలు, పసిపిల్లలు 7 ఏళ్ళు ఎక్కడ రోజు గంటకోటి అత్యాచారాలు. ఏమంటే కొన్ని కనపడకుండా బయట రాకుండా పోతున్నాయి. గంటకొక అత్యాచారం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో. అసలు పరిపాలన అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా చేసినారు ఈరోజు. మళ్ళీ చెప్పేదేమి శ్రీరంగ నీతితో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హోంమంత్రి గారు చెప్తున్నారు. మా రాష్ట్రంలో ఏమి డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఉండకూడదు అనే విధంగా చెప్తున్నారు కానీ ఉండేదేమి రాష్ట్రం ఎక్కడ చూసినా పిల్లోళ్ళంతా, యూత్ అంతా 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలంతా ఈ గంజాయి, ఈ డ్రగ్స్ తాగి అసలు చాలా తల్లిదండ్రులు కానీ ఇంట్లో సైకోల మీద మారుతున్నారు పిల్లలు. దాన్ని అరికట్టే విధంగా మేము చెప్పేది ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ని అరికట్టాలనే విధంగా మేము ఈ ప్రింట్ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్థావరాలు, ఈ పేకాట స్థావరాలు మేము చెప్పి 15 రోజుల కింద చెప్పినా మేము, అయినా కానీ మా మాట పట్టించుకోవాలి. వాళ్ళే కర్నూలు నుంచి వాళ్ళే స్పెషల్ కోడ్ వచ్చి విజిలెన్స్ వచ్చి పట్టుకున్నారు కాబట్టి ఈరోజు. లేకుంటే ఇక్కడైతే లోకల్ పోలీసులు ఏం వాళ్ళని అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. ఎందుకంటే ఇది నడుపుతుండేది మనందరికీ బయట పెట్టే పనిలే అందరికి తెలుసు కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా ఈ పేకాట, ఈ డ్రగ్స్, ఈ లిక్కరు ఇవన్నీ ఆపాలనే విధంగా మీరు ఆపేంత వరకు మేము పోరాటం చేస్తుంటాం అనే విధంగా ఈరోజు మన మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం.